శ్రీమతి నమః. ఘోర పాపాల నుంచి బయటపడేసే యోగిని ఏకాదశి వ్రత మహిమ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి యోగిని ఏకాదశి మహిమ శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణించబడింది. ఒకరోజు ధర్మరాజు కృష్ణ పరమాత్మతో, ఓ దేవా మధుసూదన, నిర్జల ఏకాదశి మహిమను నేను విన్నాను, ఇప్పుడు ఇంకొక ఏకాదశి గురించి వినాలని అనుకుంటున్నాను అని అన్నప్పుడు కృష్ణ పరమాత్మ వివరిస్తూ చెప్తున్నారు, ఓ రాజా, యోగిని ఏకాదశి అని పిలువబడే ఆ ఏకాదశి గురించి నేను నీకు వివరిస్తాను. అది మనిషి యొక్క ఘోరమైన పాపాలను నశింపజేసి అతనిని సంసార సాగరం నుంచి ఉద్ధరిస్తుంది. ఈ సత్యాన్ని వివరించటం కోసం ఇప్పుడు ఒక పురాణ కథని నీకు తెలియచేస్తాను అని పలికి ఆ కథని వివరిస్తున్నారు. అలకాపురి రాజైన కుబేరుడు గొప్ప శివభక్తుడు. నిత్యం శివారాధన చేస్తూ ఉండేవాడు. అతని దగ్గరేమో హేముడు అనే ఒక యక్షుడు తోటమాలిగా ఉండేవాడు. ఆ హేముడి భార్య పేరు విశాలాక్షి, గొప్ప సౌందర్యవతి. ఆమె పట్ల హేముడు అమిత అనురక్తుడై ఉండేవాడనమాట. హేముడు నిత్యం మానసరోవరం నుంచి పుష్పాలు తెచ్చి శివ పూజ కోసం యక్షరాజగు కుబేరుడికి పుష్పాలని ఇచ్చేవాడు. ఒకరోజు అతడు మానస సరోవరం నుంచి పుష్పాలను తెచ్చాడు, కానీ కుబేరుడికి ఇవ్వలేదు. భార్య ప్రేమచే బద్ధుడై ఇంట్లోనే ఉండిపోయాడు. తత్కారణంగా ఆ రోజు కుబేరుడికి పువ్వులు అందలేదు. హేముని కోసం ఎంతోసేపు ఎదురు చూసి పూలు లేకపోవటం వల్ల శివారాధనని పూర్తి చేయలేకపోయాను అనే కోపం వచ్చింది కుబేరుడికి. తోటమాలి చేసిన ఆలస్యానికి కారణమేంటో తెలుసుకోమని ఒక దూతని పంపిస్తే హేముడు భార్యతో కూడి ఇంటిలో భోగ విలాసాల్లో ఉన్నాడు అని వింటాడు కుబేరుడు. కోపం వస్తుంది. వెంటనే అతనిని తన చెంతకు తీసుకురమ్మని భటులని పంపిస్తారు. తన పొరపాటును తెలుసుకున్న హేముడు ఎంతో సిగ్గుపడి భయంతో కుబేరుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తాడు. అతన్ని చూడగానే కుబేరుడి శరీరం కంపించింది, కళ్ళు ఎర్రబడ్డాయి. తీవ్రమైన కోపంతో అతడు, ఓరి పాపి, ధర్మ వినాశకుడా, నా శివుణ్ణి నువ్వు నిర్లక్ష్యపరిచి ఇంద్రియ భోగంలో నెలకొన్నావు కనుక నీకు శ్వేతకుష్టు సంప్రాప్తిస్తుంది. నీ భార్యతో నీకు నిరంతర వియోగం కలుగుతుంది. ఓరి మూర్ఖుడా, వెంటనే నువ్వు ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపో అని శపించి హేముడిని అక్కడి నుంచి గెంటేశాడు. కుబేరునిచే శపితుడైన హేముడు వెంటనే అలకాపురి నుంచి పతనం చెంది ఈ భువిలో జన్మించాడు. శ్వేతకుష్టు సంప్రాప్తించగా అతడు తీవ్రమైన దుఃఖ పరిస్థితులకి లోనయ్యాడు. తీవ్రమైన మానసిక క్షోభ, ఆకలి దప్పుల చేత ఒకసారి దట్టమైన అరణ్యంలో ప్రవేశించాడు. అక్కడ అతడు పగటిపూట తీవ్రమైన దుఃఖాన్ని, రాత్రిపూట నిద్రలేమిని అనుభవిస్తున్నాడు. ఈ విధంగా చలికాలం, ఎండాకాలం కూడా గడిచిపోయాయి. కానీ శివ పూజలో సహాయపడిన కారణంగా అతని స్మృతి మాత్రం చెక్కు చెదరలేదు. అనేక పాపాలు చేసినప్పటికీ అతడు పూర్వకర్మలని చక్కగా స్మృతి పథంలో నిలుపుకున్నాడు. అతని చిత్తం విశుద్ధంగానూ అప్రమత్తంగానూ ఉండేది. ఈ విధంగా అడవిలో చరిస్తూ అదృష్టవశాత్తు అతడు మార్కండేయ ఋషిని కలుసుకున్నాడు. ఆ ఋషి ఆయువు 7 కల్పాలు. తాను పరమ పాపినని భావించిన హేముడు దూరం నుంచే ఆ ఋషికి పదే పదే నమస్కారాలు సమర్పణ చేశాడు. కరుణాహృదయుడైన మార్కండేయుడు అతనిని చెంతకు పిలిచి ఆ కుష్ఠువ్యాధి ఎలా వచ్చింది, అంతటి దయనీయ స్థితి సంప్రాప్తించడానికి అతడు చేసిన పాపం ఏమిటని ప్రశ్నించాడు. మార్కండేయ ఋషి ప్రశ్నలకి బదులుగా హేముడు ఆయనతో, ఓ మునివర్య, నేను కుబేరుడి తోటమాలి హేముడును. మానస సరోవరం నుంచి ప్రతిరోజు పూలు తెచ్చి నా ప్రభువు కుబేరుడికిస్తే ఆయన వాటితో శివారాధనం చేసేవారు. కానీ ఒకరోజు భార్యాలోలుడైన కారణంగా పూలు ఇవ్వటంలో ఆలస్యమైంది. దానికి కోపించిన కుబేరుడు నాకు శ్వేతకుష్టు సంప్రాప్తిస్తుందని, నిరంతర భార్యా వియోగం కలుగుతుందని శపించారు. కానీ పరమ దురదృష్టవంతుడైన నేను మిమ్ము కలిసేంత భాగ్యవంతుడును ఏ విధంగా అయ్యానో తెలియటం లేదు. పరుల దుఃఖాన్ని చూసి సాధువుల హృదయం దుఃఖితమవుతుందని, వాళ్ళు సదా సంక్షేమ కార్యాల్లో నెలకొని ఉంటారని విన్నాను. ఓ మహాముని, ఈ పతితుడు ఈరోజు మీకు శరణాగతుడయ్యాడు. దయచేసి నన్ను ఉద్ధరించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు మార్కండేయ ఋషి దయార్థ హృదయుడై అతనితో, ఓ తోటమాలి, పరమ మంగళకరమైనది, లాభకరమైనది అయిన వ్రతాన్ని నేను నీకు చెప్తాను. యోగిని ఏకాదశిని నువ్వు శ్రద్ధతో పాటించు. దాని ప్రభావంతో నువ్వు ఈ కుష్ఠురోగం నుంచి బయటపడతావు అని చెప్పారు. మార్కండేయ మహాముని ఉపదేశాన్ని విన్న హేముడు ఆనందంతో ఆ ఋషికి పదే పదే నమస్కారం చేశాడు.
తరువాత ఆయన ఆదేశ అనుసారం అతడు పవిత్రమైన ఏకాదశి వ్రతాన్ని పాటించారు. ఆ వ్రత ప్రభావంతో ఆయనకి పూర్వ దివ్య రూపం తిరిగి వచ్చింది. తరువాత అతడు ఇంటికి తిరిగి చేరి తన భార్యని కలుసుకున్నారు. 88,000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయగా వచ్చే ఫలం కేవలం ఈ యోగిని ఏకాదశి వ్రత పాలన వల్ల కలుగుతుంది. ఇది సమస్త పాపాలను నశింపచేసి అమిత పుణ్యాన్ని చేకూరుస్తుంది. ఒకవేళ ఈ వ్రతాన్ని చేయలేకపోయినా ఈ వ్రత కథను విన్నా అంతే ఫలితం వస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. మనం చేసే ఎన్నో పనులకి ఎన్నో అద్భుతాలని మనకి పరమాత్మ ఇచ్చారు. వాటిని ఉపయోగించుకుంటూ మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. వ్యర్థ కార్యకలాపాలతో మనసుని మన పక్కదారి పట్టించే కంటే భగవంతుడి పాదాల మీద లగ్నం చేస్తే వచ్చే పుణ్యం, వచ్చే అనుగ్రహం అది మాటల్లో వర్ణించలేనిది.